హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్. సో హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అయితే నా వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం కంటిన్యూస్గా వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టుడే రివ్యూ బై కన్నప్ప. సో కన్నప్ప టీజర్ టూ అయితే లాంచ్ చేశారు. సో కన్నప్ప టీజర్ అయితే చూస్తుంటే కాస్ట్యూమ్ కానీ కాస్ట్యూమ్స్ హీరో కానీ హీరోయిన్స్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇందులో అయితే ఫస్ట్ ఒక నాస్తికుల్లా చూపిస్తారు ఎవరిని, విష్ణు గారిని. సో విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఎంతమంది సరే రండి సో చూసుకుందాం అన్నట్టు చెప్తారు అది. సో ఆ ఎలివేషన్ కూడా బాగుంది టీజర్లో. సో అండ్ నీట్ అండ్ గ్రీనరీగా చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ కానీ సైడ్ సీన్ సెట్టింగ్స్ కానీ చాలా బాగా చేశారు. సో అంటే కన్నప్ప గారి గురించి మనకి ముందు ఆల్రెడీ తెలుసు. బట్ ఈ కన్నప్ప మూవీ ఎలివేషన్ ఎలా ఉంటుంది అనేది, ఎంత కొత్తగా తీశారు అనేది చూడాలని ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. సో ఈ నాస్తికుడుగా ఉన్న అతను ఎట్లా ఆస్తికుడిగా మారుతాడు, సో ఎలా నమ్ముతాడు శివుణ్ణి, సో ఒక బండరాయి అని అనిపిస్తుంది, తర్వాత ఏ విధంగా చేస్తాడు. ఒక సాంగ్లో అయితే మనకు చూపించారు ఎంత ప్రేమగా చూసుకుంటారు అనేది చూపించారు మంచు విష్ణు గారి గురించి. బట్ ఏ విధంగా అయితే మారుతాడు అనేది అయితే ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అండ్ అక్షయ్ కుమార్ గారు అయితే శివుడి క్యారెక్టర్ చేస్తున్నారు. సో చాలా బాగున్నాడు శివుడి క్యారెక్టర్ కింద కూడా. అండ్ అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మన యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే కనపడ్డారు. సో ప్రభాస్ కూర్చున్నారు. సో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో అనేది కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎంత బాగున్నాడంటే ప్రభాస్ గారు, చాలా అంటే చాలా బాగున్నారు, ఎక్సలెంట్గా ఉన్నారు. సో ఆ టీజర్ అయితే అరాచకం చాలా బాగుంది, నచ్చింది. సో ఎంతమంది చూశారు కన్నప్ప టీజర్ 2 అయితే? సో చూసిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో దట్స్ ఇట్. దిస్ ఈస్ అబౌట్ రివ్యూ ఆఫ్ కన్నప్ప టీజర్ 2. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.